నా పేరు అనౌన్స్ అయిపోయిందండి మొగుడికి. నేను వెళ్ళి ఓపెనింగ్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను రామానాయుడు స్టూడియోలో. అంత అయింది, పేపర్స్లో వచ్చింది, వెబ్సైట్స్లో వచ్చింది. నేను బయటకు వచ్చేసాను, వేరే మ్యూజిక్ పేరు అని. మరి కళ్యాణ్ మాలిక్ వాకౌట్ చేసాడని కానీ లేకపోతే నా గురించి నెగిటివ్గా రాయడం కానీ ఎవరు రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే దట్స్ ద ఓవరాల్ ఇయర్స్ నేను సంపాదించుకున్న నా గుడ్ విల్ అంటే అది. నేను మానేశానంటే దేర్ షుడ్ బి అ రీజన్ అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు నా మీద చూపెట్టిన ఏమంటారు మమకారం ఏంటి ఉండొచ్చు, నమ్మకం ఏంటి ఉండొచ్చు జర్నలిస్టులకి. అందుకు నా గురించి రాయలేదు. రాస్తారేమో అని అనుకున్నాను. నేను రిలీజ్ అయిన వెంటనే చూశాను, వెబ్సైట్స్ అన్నీ చెక్ చేశాను, ఎక్కడా నా పేరు మెన్షన్ చేయలేదు. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం అండి. అయితే ఇప్పుడు చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ అనండి, లేకపోతే ఎక్కువ ఈ మర్డర్ హిస్టరీస్ అనండి, లేదా ఈ కేసెస్ని మెయిన్ లీడ్ చేసే వెబ్ సిరీస్ అండి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడన్నా ఇది నేను చేసి సేవ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వాటికి ఫ్యూచర్లో పనికొస్తుంది కదా, ఒక ప్రయత్నం చేద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా? కొన్ని పర్టికులర్ ట్యూన్స్ అండి మీరు అనేది? లేదండి, అలాగా మీరు అన్నారు కదా ఇంత ఖాళీ టైం ఏంటనేది. ఆ ఖాళీ టైం మీకు లేదని విషయం నాకు మామూలు టైంలో కూడా నేను చేద్దామని ప్రయత్నించాను, కానీ నాకు ట్యూన్స్ తట్టలేదండి ఇప్పుడు కూడా. సో ఎందుకు రావట్లేదు, నేను ట్యూన్స్ కంపోజ్ చేసుకుని స్టాక్ ట్యూన్స్ పెట్టుకుంటే రెడీగా చేసుకుందాం అన్నదానికి ఒకటి మేజర్గా మేబీ దిస్ కుడ్ బి ద రీజన్ అని అనిపించిన ఒక అంశం ఏంటంటే డబ్బు అండి. డబ్బు లేకపోతే నాకు అసలు ట్యూన్ రాదు అని అర్థమైంది నాకు. ఎందుకంటే నేను బతికేదే డబ్బు కోసం. ఆ డబ్బే నాకు ఎవరో అడ్వాన్స్ ఇవ్వనప్పుడు నేను దీనికోసం చేయలేదు, ఎవరి కోసం ఎవడో వస్తాడని చేయడం, ఇప్పటి నుంచి ఎందుకు చేయడం, వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అది నన్ను ట్రిగర్ చేసే పాయింట్ మనీ. అంటే నన్ను మోటివేట్ చేసేది మనీ అండి. కానీ మనిషికి ఒక 10 ఏళ్లలోపు 16 ఏళ్లలోపు ఉండే మెచ్యూరిటీ ఒక మెచ్యూరిటీ ఉంటుంది. 20 నుంచి మళ్ళీ 30 ఏళ్ళ వరకు మనిషి ఒకలా ఆలోచిస్తాడు. అలా 10 ఏళ్ళకి చూసుకుంటే మనిషి ఆలోచన విధానం, వాళ్ళ డ్రెస్ సెన్స్, మాట్లాడే విధానం, పర్సనాలిటీ అన్నీ మారుతూ ఉంటాయి. ఇన్నేళ్లలో మీ జర్నీలో అప్పుడు అలా అనుకున్నానే, ఇప్పుడు అదే పాయింట్ మీద ఇప్పుడు ఇలా అనుకుంటున్నాను ఉన్నాయండి. అలా రియలైజ్ అయినా ఒక పాయింట్ ఏదైనా చెప్పగలుగుతారు? ఒకటి ఏంటంటే 2-3 జనరల్గా నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే అండి, ఒకప్పుడు నాకు విపరీతమైన టెంపర్మెంట్. మామూలు అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు నాది. అంటే కోపం, అంటే తాజ్పాముల షార్ట్ టెంపర్ మరి నెగిటివ్ టర్మ్ ఏమో. అంటే అలానే కాదు, ఏ మాట పడని తత్వం, రియాక్షన్ దట్ ఈస్ వెరీ వాల్కనిక్ రియాక్షన్ అండి నాది. అలాగే నేను బాస్ అనే సినిమాల నుంచి బయటకు వచ్చేసిన రీజన్ అదే. వీణాదిత్య గారు సినిమా 5 పాటలు నేను చేశాను, 2 పాటల దగ్గర బ్లాక్ అయిపోయిందండి. సో ఎలా వచ్చాడో బాంబే మ్యూజిక్ డైరెక్టర్ని తను దే గాట్ హిమ్ ఇన్క్లూడెడ్. అండ్ అవును, మీ పేరు కూడా వేస్తానంటే మీరు అలా వద్దని చెప్పారు. నేను వద్దని చెప్పాను, నేను తర్వాత వద్దంటే నేను రీరికార్డింగ్ కూడా చేయను అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్లో వీణాదిత్య గారు కారు దిగిపోయిన వెంటనే స్లామ్ చేసి నేను ఆటో ఎక్కి వచ్చేసాను ఇంటికి. దట్ వాస్ లాస్ట్. బట్ ఆ తర్వాత ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నేను. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ జాయిన్ అవ్వడం అన్నది ఇప్పుడు నేను ఒప్పేసుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ మైండింగ్ ఇట్. రైట్. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది. అవును, నేను అడిగాను వై కళ్యాణ్ మలిక్ గారు అని క్వశ్చన్ అడిగాను డైరెక్టర్. దాంట్లో 4 పాటలు 3 పాటలు నేను చేశానండి. ఒక పాట నా ఫ్రెండ్ ఉన్నారండి, ఒక అమ్మాయి, ఐ నో హెర్. నేను తనతో చేస్తే మీకు అభ్యంతరం అంటే నో, ఐ డోంట్ మైండ్ సార్, ప్లీజ్ ఇంక్లూడ్ అని. అవును, చెప్పారు నాకు అది. అండ్ నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనకు నచ్చలేదు. నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా అన్నారు, వెళ్ళిపోండి అని అన్న. తర్వాత వేరే వాళ్ళతో చేంజ్ చేశారు. సో ఆ రకంగా 3 పేర్లు జాయిన్ అయిపోయినట్టు కదండి. ఇంకో సినిమా కూడా అలా జరిగింది, ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగా మార్చేశారు. ఇంతకుముందు అయితే కోప్పడేవాడిని, మొత్తం అంతా నేనే చేయాలి కదా, నాది కదా, అది నా సొత్తు కింద ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు అదే సినారియోలో బాస్ అనే సినిమా మళ్ళీ నాకు వచ్చింది అనుకోండి, హైపోథెటికల్గా మాట్లాడుతున్నాను, సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు 2000 ఎప్పుడు చేశాను అది, 2006 ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. మళ్ళీ అది జరగలేదు అప్పుడు. బాస్ అన్నది లేదండి చరిత్రలో. ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం. వీణాదిత్య గారు, నాగార్జున గారు హీరో, మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ నేను అదే 5 పాటలు చేసిన తర్వాత నా పాటలు వాళ్ళకి నచ్చక వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఓకే అంట, ఇప్పుడు ఓకే అంటాను నేను. నో, బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ సో మచ్ ఆఫ్, ఐ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ లైఫ్, ఐ హ్యావ్ చేంజ్డ్ మై సెల్ఫ్ ఫర్ బెటర్మెంట్.
లైఫ్ షుడ్ బి అట్ పీస్ అని చెప్పి నేను నమ్ముతున్నానండి. ఇట్స్ నాట్ అబౌట్ ఇది నాది అది నాది ఇది పట్టుకుని ఏలాడడం కాదు. ఈగోస్ అన్నీ కూడా నెమ్మదిగా చల్లారిపోయినాయి, టెంపరమెంట్ చల్లారిపోయింది. ఐఎమ్ ఎట్ పీస్ నౌ. ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్. ఇంటికి వెళ్ళి హాయిగా నైట్ వెళ్ళేసరికి హాయిగా నిద్ర పట్టిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కరెక్ట్. దీనికోసం ఎందుకు పోరాడడం? నేను బాస్ అనే సినిమా నేను 5 పాటలు చేస్తే ఏంటి, ఒక పాట చేస్తే ఏంటి, అసలు చేయకపోతే ఏంటి, ఇదంతా అసలు నాకు ఎందుకు అని ఇప్పుడు ఆలోచిస్తానండి. నేను ఇప్పుడున్న మెంటాలిటీతో నన్ను మధ్యలో తీసేస్తున్నా నాకు ఓకే, రైట్, చివరి దాకా పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే. ఐఎమ్ ఎట్ దట్ స్టేజ్ నౌ. సో అది అప్పుడు అలా చేసింది నేను రిగ్రెట్ అవుతానంటే ఎస్, ఐ రిగ్రెట్. దట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని నేను అలా చేయకుండా ఉండవలసిందని ఇప్పుడు అనుకుంటానండి. కానీ అలా ఉండదుగా. లైఫ్లో ఎప్పుడేం జరగాలో జరుగుతూ ఉంటుంది. నిజం. చేంజ్ అన్న మాట లేకపోతే అసలు డిక్షనరీలో ఎందుకు ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ. చేంజ్ ఇస్ పర్మనెంట్ అంటారు కదా. కరెక్ట్. సో దట్ ఇస్ వైజింగ్ అండి. తర్వాత ఇంకోటి, నేను ఈ సింగింగ్ కాంపిటీషన్స్ అవి ఏంటివి పాడతా తీగలాగా ఇంకోటి ఉందండి. సరిగమప కాదు, మన మా టీవీలో వస్తుంది. మా టీవీలో 5 సీజన్లు 6 సీజన్లు వచ్చింది. అవునవునవును. చంద్రబోస్ గారు. అవును, ఇండియన్ ఐడల్ టైపా? ఇండియన్ ఐడల్ టైప్ మొన్న దాకా వచ్చిందండి, తీస్తారు ఇప్పుడు. అదే మొత్తానికి ఏదో సింగింగ్ కాంపిటీషన్ టైప్, రైట్. దాంట్లో ఒకనొక టైంలో నన్ను పర్మనెంట్గా జడ్జిగా పెట్టుకున్నారండి. నేను ఇప్పుడు నా నెక్స్ట్ పర్సన్ అదే ఉండింది యాక్చువల్లీ. నన్ను వాళ్ళు గెస్ట్గా పిలిచారు ఒకసారి, గెస్ట్ కంపోజర్గా. ఆ రోజు ఒక ఎపిసోడ్ పిలుస్తారు కదా, అలా నన్ను పిలిస్తే వెళ్ళాను నేను. దిస్ వాస్ ఇన్ 2008 ఐ థింక్ సో. వెళ్తే నేను మాట్లాడిన విధానం, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అక్కడున్న మా టీవీ మెంబర్స్, ఆ షో రన్నర్స్కి చాలా బాగా నచ్చి, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీరు పర్మనెంట్ జడ్జిగా ఉంటారండి అంటే. తప్పకుండా ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొన్ని ఎపిసోడ్స్ అయినా అంతా అవుతున్నాయి. ఆ సీజన్ అంతా అయిపోయిందా లేకపోతే నెక్స్ట్ సీజన్కో నా వేగ్లీ రిమెంబర్ అండి, ఎగ్జాక్ట్ మెమరీలో లేదు. బట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ నాకు షూటింగ్ నెక్స్ట్ ఎపిసోడ్స్కి మనం డేట్స్ ఇవ్వాలి కదండి. మనం లేకపోతే ఆగిపోద్దిగా, కమిట్మెంట్ ఉంటుందిగా. ఆ కమిట్మెంట్ వ్యతిరేకంగా నాకు తేజ ఫోన్ చేశాడు సడన్గా. ఏం సినిమా అది? కేక. దానికి మ్యూజిక్ ఏమో చక్రి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నువ్వు చేస్తావా అని అడిగాడు నన్ను. సో సినిమా కదా, ఆరాటం అటెప్కి లాగింది. రైట్. నేను ఇక్కడ నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చింది, నేను వదలకూడదు కదండి. కరెక్ట్. నా కెరీర్లో, టోటల్ కెరీర్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అంటే ఐ ఫీల్ సారీ ఫర్ దట్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను వాళ్ళకి సారీ చెప్పలేకపోయినా అప్పుడు. నేను తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, నేను అలా చేయడం చాలా పెద్ద తప్పు. నేను దాన్ని అక్కడ అలా వదిలేసి ఒక సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అది కూడా రీరికార్డింగ్, ఇది నా లైఫ్ అని అనుకుని నేను అక్కడ జంప్ చేసేయడం అన్నది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత నాకు మిగతా సీజన్స్లో నన్ను పిలవలేదండి. దే వర్ డీప్లీ హర్ట్. బండబూతులు తిట్టుకుని ఉంటారు నన్ను అసలు. ఆ మిస్టేక్స్ నేను ఇప్పుడైతే చేయనండి. అది ఎందుకు చేశాను అన్న తర్వాత చాలా చాలా సిగ్గుపడ్డాను నేను. లేదు, యాక్చువల్లీ అప్పుడు ఒక సినిమా వచ్చింది, ప్రూవ్ చేసుకుందాం, మంచి హిట్ సాధిద్దాం అని ఒకటి ఉంటుంది. కానీ తప్పు. ఇది నేను ఆల్రెడీ మాటిచ్చారు, కమిట్మెంట్ కదండి ఇది. ఈ కమిట్మెంట్ నేను పూర్తిగా నిర్వర్తించాలి కదండి, నా బాధ్యత అది. సో ఐ వాస్ వెరీ సెల్ఫిష్. నేను అలా ఉండవలసిందని చాలాసార్లు బాధపడ్డానండి నేను. మా టీవీ వాళ్ళకి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నేను ఆ ప్రోగ్రామ్ నా వల్ల వాళ్ళు ఎంతో కొంత సఫర్ అయి ఉంటారు కదా ఆ మూమెంట్లో. మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ అంతా ఓకే చేసేసుకున్నారు. మేబీ అగ్రిమెంట్ కూడా అయ్యి ఉంటుంది. అలా చేయకూడదు. ఒకటండి, ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుంటే భగవంతుడి కన్నా గొప్పవాళ్ళు. సో ఆ రియలైజేషన్ మనలో ఉండి, ఆ హంబుల్నెస్ మనిషిలో ఉంటే చాలు. డెఫినెట్గా అండి. నేను అలా చేసిన తప్పులు నేను అసలు ఐ డోంట్ ఫీల్ షేమ్ టు యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్. సారీ చెప్పుకునే వాళ్ళకి చెప్పేశారు. థ్యాంక్స్ చెప్పేవాళ్ళకి ఏం చెప్తారు? చెప్పుకోవాల్సి అని అనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు అంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్పుకోవాలంటే ముఖ్యంగా మోర్ దెన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, బయట జనాలకి, కామన్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్నాళ్ళు నా జర్నీలో నేను మోటివేట్ అయ్యింది, రేపొద్దున నేను చాలా బాగా నిలబడతాను మ్యూజిక్ డైరెక్టర్గా అని నా మీద నన్ను నమ్మకం కలిగించింది మీరు నా పాటలను విపరీతంగా ప్రేమించారు. అమృతం టైటిల్ సాంగ్ కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పాటని మీరు చాలా ఇష్టపడ్డారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మై సినిమా ఇస్ ఏ హిట్ ఆర్ డిజాస్టర్, దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక పేరు వచ్చిందంటే అది మీ వల్ల. అండ్ రేపొద్దున నా యూట్యూబ్ ద్వారా నేను ఇంకా మంచి పాటలు ఇవ్వాలని, మీకోసం నేను ఇవ్వాలని తాపత్రయపడుతున్నాను. అండ్ హోప్ యూ లవ్ దమ్ అండ్ ఈక్వల్లీ
నన్ను ఇంకా బతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో ఎంత మాట, మీరు ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా మెలోడియస్ సాంగ్స్ అండి, చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది మీ మ్యూజిక్, దెర్ ఈస్ నో డౌట్. అంటే ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు ఏదైతే మీరు ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారో కమింగ్ ఫ్యూచర్లో ఎలాంటి సాంగ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే అన్ని జానర్స్ ఉంటాయండి. అంటే నా డౌట్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. నో ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ సాంగ్. మాస్ సాంగ్స్ ఉంటాయండి, బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ స్మిత్ గారు విత్ యాక్షన్, ఐ మీన్ ఓన్లీ సాంగ్ ఒకటే కాదు, వీడియో కూడా విత్ వీడియోస్ చేస్తారు. దట్స్ వాట్ అదంటున్నాను. వీడియో లేకుండా కొన్ని ఏమన్నా స్పాటిఫైలో రిలీజ్ చేసామో కానీ 90% విత్ వీడియోస్ ఉంటాయండి. సో మ్యూజికల్ ఆల్బమ్స్, వీడియో విత్ మ్యూజికల్ వీడియోస్. ఓకే, ఇప్పుడు ఇది కూడా నేను రిలీజ్ చేసేది కూడా దేర్ ఇస్ ఎ వీడియో ఫర్ దట్. అవును అవును. ఇప్పుడు జూలై 4th రిలీజ్ చేసేది, అండ్ దానికి స్పెషల్గా ఇంకో వీడియో కూడా నేను చేయబోతున్నానండి. అది నేను త్వరలో మళ్ళీ చెప్తాను. నేను అంటే ఇప్పుడు హోల్ అండ్ సోల్ మీరు ఒక్కరేనా, లేకపోతే మీతో పాటు ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? దేంట్లో అంటే జాయిన్ అవ్వడం? ఇప్పుడు కాన్సెప్ట్ మీదేనా? కాన్సెప్ట్ మీదే, మ్యూజిక్ మీదే, ఇలా కాకుండా కొలాబరేట్ అవుతానండి. దట్స్ వాట్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ అన్ ఆల్బమ్ విత్ మీ, ఐదర్ మ్యూజికల్ గా కానీ వీడియో పరంగా కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దే కెన్ కాంటాక్ట్ మీ. దట్స్ వాట్. దే కెన్ అప్రోచ్ మీ వాట్ ఎవర్ వే, విచ్ ఎవర్ వే, ఇన్స్టాలో కానీ ఎక్కడైనా. అండ్ అది నాకు నచ్చితే కనుక నేను తప్పకుండా, అది ఇద్దరికి కంఫర్టబుల్ అని అనిపిస్తే కనుక, ఫీజిబిలిటీ ఉంటే కనుక ఐ వర్క్ విత్ దమ్ అండి. డెఫినెట్గా మీ ఇన్స్టా ఐడి ఒకటి లేదా ఫేస్బుక్ ఐడి నాకు ఇస్తే నేను డిస్ప్లేలో వేస్తాను. ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈజీ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, సచ్ ఎ గ్రేట్ మీటింగ్ టుడే, రియల్లీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఈక్వల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ హియర్ అండ్ కొలాబరేటెడ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏది అడిగినవి నాకు చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా హాయిగా ఉంది. చాలా కష్టం ఎన్నో ఇంటర్వ్యూలు చూసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒకటి అడిగి మాట్లాడించడం అన్నది ఇట్స్ వెరీ టఫ్ జాబ్ ఫర్ యూ యాక్చువల్లీ, బట్ యూ డిడ్ ఇట్ విత్ వెరీ ఈజ్ అండ్ విత్ సో మచ్ కంఫర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కళ్యాణి మాలిక్. Please do subscribe to Signature Studio.